అమ్మ భాష నీకు ఆప్యాయతనొసగు ఎల్ల వేళలందు తల్లిగాను మాట తీరు నొసగి మర్యాదనిచ్చును తెలుగు సాటికిలను తెలుగుగాదే తెలుగు సాటికిలను తెలుగుగాదే పలుకు పలుకునందు చిలుకు మాధుర్యంబు ఒక్క మాటలోన ఒదుగునంత శబ్ద భావగరిమ శాసించు జగతిన తెలుగు సాటికిలను తెలుగుగాదే తెలుగు సాటికిలను తెలుగుగాదే. దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. మా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సాహితీ కార్యక్రమానికి స్వాగతం. హేమంతపు హిమంను కరిగించి సమస్త తిమిరాలను సంహరించే భోగి మంటల కాంతి, వైభోగాలతో పసిడి సిరుల కాంతి, అంబరాన్ని అంటే సంబరాల నవ్య కాంతి సంక్రాంతి. ఎక్కడ చూసినా సంక్రాంతి శోభతో అలరారుతూ ఉంది కదా. ముచ్చటైన 3 రోజుల ఒక పెద్ద పండుగ భోగి, సంక్రాంతి, కనుమ. వాడవాడలా, పల్లె పల్లెల్లో, గ్రామ గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడ చూసినా సంక్రాంతి శోభే కనిపిస్తూ ఉంది. అలాంటి సంక్రాంతి వర్ణనలతో కవుల కళానికి పదును పెడుతూ ఎంతో అద్భుతమైనటువంటి రచనలు చేశారు. నన్నయ్య నాడు అంగుళాల నొప్పి కర్పూర రంగ వల్లులు అని వర్ణించారు భారతం ఆది పర్వంలో. మరి ఇలా సాహిత్యంలో ఉన్నటువంటి సంక్రాంతి వన్నెలను కవులు ఎలా ఆవిష్కరించారో సాహిత్య సంక్రాంతి సాహితీ కార్యక్రమంలో వివరించడానికి మన దూరదర్శన్ సప్తగిరి స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ కవయిత్రి వేమూరి సత్యవతి గారు. వేమూరి సత్యవతి గారు ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి చేశారు. తెలుగు సంస్కృతంలో వీరు ఎంఏ చేయడం జరిగింది. జిల్లా పరిషత్ హైస్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులుగా చేసి పదవి విరమణ చేశారు. బాల సాహిత్యంపై పరిశోధన చేశారు. అంతేకాకుండా బాలికల కోసం, మహిళల కోసం కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. పలు సాహిత్య కార్యక్రమాల్లో, సాహితీ రూపకాల్లో పాల్గొంటూ ఉన్నారు. అలాగే మరొక రచయిత్రి, కవయిత్రి మన ముందు ఉన్నారు, ఆచార్య వెలివోలు నాగరాజ్యలక్ష్మి గారు. వీరు తెలుగు సంస్కృతంలో ఎంఏ చేశారు. ప్రబంధ యుగం, అష్టాదశ వర్ణనల మీద పరిశోధనలు చేశారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిభా పురస్కారంతో పాటు అనేక పురస్కారాలు అందుకున్నారు నాగరాజ్యలక్ష్మి గారు. వీరు భగవద్గీత, వ్యక్తిత్వ వికాసం ఇలాంటి అనేక అంశాల మీద ఆధ్యాత్మిక రచనలు చేస్తూ, ఆధ్యాత్మిక ప్రవచనలు చేస్తూ ఉన్నారు. సాహితీ రూపకాలలో, సాహితీ సదస్సులలో పాల్గొంటూ ఉన్నారు నాగరాజ్యలక్ష్మి గారు. ముందుగా మీ ఇద్దరికి సంక్రాంతి శుభాకాంక్షలతో నమస్కారం అండి. నమస్కారం. నాగరాజ్యలక్ష్మి గారు, సంక్రాంతి అంటే కనుక ఎన్నెన్నో వన్నెలతో కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా అసలు సంక్రాంతి అంటే ధనుస్ సంక్రమణం, మకర సంక్రమణం అంటారు. అసలు ఏంటంటారు? ఎలా సూర్యుడు మకర సంక్రమణం చేయడం జరుగుతుంది? రచనల్లో కవులు ఎలా పేర్కొన్నారు? ముందుగా దూరదర్శన్ ప్రేక్షకులకు మకర సంక్రమణ శుభాకాంక్షలు. మీరన్నట్లుగానే సంక్రాంతి సంబరాల పండుగ, ఆనందాల వేడుక. ఎటు చూసినా ఉత్సాహాల పరవళ్లే కనిపిస్తూ ఉంటాయి. ముంగిళ్లలో ముచ్చటగా రంగురంగుల రంగవల్లులు కనుల విందు చేస్తూ ఉంటాయి. సూర్యోదయానికి ముందే హరిదాసు కీర్తనలు వీణుల విందుగా గోవిందనామాలను వినిపిస్తూ ఉంటాయి. రైతుల ఇళ్లన్నీ నిండైన గాథలతో కళకళలాడుతూ ఉంటాయి. అల్లంత దూరాన కనిపిస్తున్న గంగిరెద్దు పట్టుశాలువా ధరించిన పండితునిలాగా గంభీరంగా నడిచి వస్తూ ఉంటుంది. ఈ దృశ్యాలు కనిపిస్తే ఇంకేముంది, సంక్రాంతి పండుగ వచ్చేసినట్లే. ఆనందాల హరివిల్లులు మనం నిత్యము చూస్తున్నట్లే ఉంటుంది. కాలం దైవస్వరూపం. కాలంలోని ప్రతి అణువు మనకు పవిత్రమైనదే, అనుక్షణము అమూల్యమైనదే. అనంతంగా అఖండంగా సాగుతున్న పుణ్య నదిలాంటి ఈ కాల ప్రవాహంలో అనుకూలమైన ఆధ్యాత్మిక చింతనకు అనువైన ప్రసిద్ధమైన సందర్భాలు పండుగలు. పండుగ అంటేనే సంతోషం అని అర్థం.
మానవుల హృదయాల్లో దాగి ఉన్నటువంటి ఒక సృజనాత్మక శక్తిని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని మేలుకొలిపే వైతాళిక గీతాలే పండుగలంటే. అందుకే దైవ చింతనకు, సామాజిక సేవకు, అనుబంధాలకు ఆలవాలమై తాత్వికత నేపథ్యంగా వెలసినటువంటి మంచి పర్వదినం, ఒక విశిష్టమైన పండుగ మకర సంక్రమణం. మన పండుగలన్నీ చాంద్రమానం ప్రకారం జరుపుకుంటూ ఉంటాం మనం. అంటే చంద్రుడి గమనానికి అనుగుణంగానే ఆ పండుగలను నిర్ణయిస్తూ ఉంటాం. కానీ మకర సంక్రమణం మాత్రం సౌరమానాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. అంటే సూర్యుడి గమనానికి అనుగుణంగా నిర్ణయింపబడేది మకర సంక్రాంతి. సంక్రాంతి పర్వదినం అనగానే ఇప్పుడు మనం అనుకున్నట్లుగా ముగ్గులు, హరిదాసులు, గంగిరెడ్లు, ఈ దృశ్యాలన్నీ చూసినప్పుడు నాకేమనిపిస్తుందంటే, తెలుగుల వాకిలుల్ సిరుల తేలుచు సత్కళ కాలవాలమై వెలుగులు నింపు, బంధుగులు వెల్లువగా చనుదేర పంటలు అగ్గలముగ గీము నిండగా, సుఖంబును శాంతికి నాటపట్టులౌ కలుముల తల్లి సత్కృపకు కారణమై కడు గర్వహేతువై ఉంటుందని నా మనసుకు తోస్తూ ఉంటుందండి. అయితే ఇది 3 రోజుల పండుగగా మనం జరుపుకుంటున్నాం కదా. భోగి, సంక్రాంతి, కనుమ. ఆంధ్రుల పర్వదినాల్లో ఈ 3 రోజుల పండుగగా జరుపుకునేది ఇది ఒక్కటే. అసలు ఈ సంక్రమణం ఏమిటి అని ఆలోచించినప్పుడు, సూర్యుడు మన సంవత్సర కాలంలోని 12 నెలల్లోనూ ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ ఉంటాడు. ఒక రాశిలో నుండి మరొక రాశిలోకి ప్రవేశించే ఆ ప్రక్రియను సంక్రమణం లేక సంక్రాంతి అని వ్యవహరిస్తారు. అలా 12 రాశుల్లోనూ సూర్యుడు ప్రవేశించే దానిలో మకర సంక్రమణానికి ఒక విశిష్టత ఉన్నది. ఏమిటా విశిష్టత అంటే, ఖగోళ శాస్త్రానుసారం కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించిన కర్కాటక సంక్రమణం నుండి మకర రాశిలో సూర్యుడు ప్రవేశిస్తున్న మకర సంక్రమణం వరకు ఉన్న 6 నెలల కాలాన్ని దక్షిణాయనం అని వ్యవహరిస్తారు. మళ్ళీ మకర సంక్రమణం నుండి కర్కాటక సంక్రమణం వరకు ఉన్న 6 నెలల కాలాన్ని ఉత్తరాయణం అని వ్యవహరిస్తారు. ఈ ఉత్తరాయణ కాలం పుణ్యప్రదమైనదని, దేవతల కాలమని, ఇది ఆధ్యాత్మిక చింతనకు అనువైన కాలమని అనేక రకాలైన విశ్వాసాలు, సంప్రదాయాలు తెలుగువారిలో నిండి ఉన్నాయి. కాబట్టి మకర సంక్రమణం నుండి వచ్చిన ఆ పవిత్రమైనటువంటి కాలాన్ని అందరూ చక్కగా ఆధ్యాత్మిక శోభతో కలకలలాడాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా జరుపుకుంటారు. అలాగే సూర్యుడు ధనురాశిలో ప్రవేశించిన క్షణాన్నించి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. దీన్నే నెల పట్టటం అని అంటూ ఉంటారు. ఆ నెల పట్టడంలో మనం ముగ్గులు వేయడం ఇవన్నీ చేయడం జరుగుతుంది కదా. అవునండి. అప్పటి నుండే పండుగ హడావుడి ప్రారంభమవుతుంది. ఇక ఆ నెలంతా కూడా సంక్రాంతి పండగే. తెలుగు లోగిళ్లలో ఎటు చూసినా బొమ్మల పండుగలు, ముగ్గుల పండుగలు, పంటల పండుగలు, పశువుల పండుగలు, హాస్యానికి అల్లుళ్ళ పండుగ అని కూడా దీన్ని వ్యవహరిస్తూ ఉంటారు. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, పోషించే పౌష్యలక్ష్మి, చల్లగా చూడమ్మా సస్యలక్ష్మి అని పాటలు పాడుకుంటూ ఆలోచనలు చేస్తూ మనస్ఫూర్తిగా హాయిగా కాలాన్ని గడిపేటటువంటి పర్వదినం అమ్మ ఈ మకర సంక్రాంతి అంటే. బాగుందండి. ఎంతో చక్కగా అసలు మకర సంక్రమణం ఏంటి అనే దాన్ని ముందుగా చక్కగా వివరించారు. సత్యవతి గారు, అసలు సంక్రాంతి అంటే కనుక వర్ణ శోభితమైనటువంటి పండుగ మనందరికీ తెలుసు. అలాగే అనేకమైనటువంటి ప్రాసలతో, అద్భుతమైనటువంటి పదాలతో కవులు కావ్యాలు తీసుకొచ్చారు మన ముందుకి. సంక్రాంతి శోభను కవితాత్మకంగా మీరు ఎలా చెప్తారు? ముందుగా సప్తగిరి దూరదర్శన్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ప్రతి ఒక్కరి ఇంటిలో సంక్రాంతి శోభ నిండాలని కోరుకుంటూ, నిజమే మన కవులందరూ కూడా సంక్రాంతి శోభని చాలా చాలా గొప్పగా వర్ణించారు.
కొంతమంది చదువుకోని వాళ్ళు వర్ణించకపోయినా వాళ్ళ మనసంతా నిండిపోయే పెద్ద పండుగ ఇది. ఎందుకంటే పూర్వకాలంలో రైతు ఈ పండగ కోసం ఎదురు చూసేవాడు. రైతు ఒక్కడే కాదు, రైతు కుటుంబ సభ్యులందరూ. ఎందుకంటే పెద్ద పండగ వస్తే నాన్న బట్టలు కుట్టిస్తాడని పిల్లలు, మరి తల్లి నాకేదో చేస్తాడు మా అబ్బాయి ఈసారి పంటల్లో అని తల్లి ఎదురు చూసేది. మరి అలాగే గ్రామ జనులు అందరూ కూడా, వివిధ వృత్తుల వారు కూడా వారికి ఎన్నో బహుమతులు ఈ పండగ తెస్తుందని ఎదురు చూసేవారు. అందుకే మనం మన కవులు వర్ణించిన సంక్రాంతి శోభని ఇప్పుడు తెలుసుకుందాం. వైకుంఠమే వచ్చి వాకిట నిలచనా, దాసరి అంత ప్రత్యక్షమగును, కైలాస పీఠమ్ము కదలి వచ్చిన ఎట్లు, శంఖమ్ము పూరించు జంగమయ్యా, సత్యలోకము నుండి సాగి వచ్చనోయన, పంచాంగమును చెప్పు బాపనయ్యా, అంబ పల్కెల జగదంబయంచును వచ్చు, ఢక్కతోడు తబుడబుక్కవాడు, హరిహర బ్రహ్మలనే కాక ఆదిశక్తి జ్ఞాపనము చేయ, ఇంటి ముంగలను నిలచి హొయలు చూపుచు ఏడాదికొక్కమారు, తరలి ఒత్తురు దేవదూతల విధాన. పైడిపాటి సుబ్బరామశాస్త్రి గారు రచించిన ఈ భావనలో వాకిట్లోకి వచ్చేవాళ్ళు యాచకులు కాదు, దేవదూతలు సుమా. అంతేకాదు మరి తుమ్మలవారు ఈ కోడి పందెమ్ములేమి చెప్పినవయ్యా, ఆంధ్రజాతీయ శౌర్యాభిలిప్స, ఈ రంగవల్లికలేమి తెల్పెడినయా, తెలుగు నారీ కళాధీన బుద్ధి, ఈ గంగిరెద్దు వాడేమి పల్కెడినయా, మరుగువడ్డ తెలుంగ మాట తీపు, ఈ గొబ్బి సంబరం మేమి చాటెడినయా, తనివి గొల్పెడు ఆంధ్రి ధర్మభిక్ష, ఈ రుచిర పాయసాన్నంబులేమి చూపు, తెలుగు లేజంట తొలుకారు వలపు జవులు, వింతలొలకించు చలికి సంక్రాంతి ఇట్లు, తెనుగుదనమింట ఇంట మూర్తి భవించే. మన తెలుగు వాకిళ్ళని అద్భుతంగా తుమ్మలవారు చక్కగా వర్ణించారు. మొత్తం అచ్చ తెలుగుతనమంతా ఇందులో మిళితం చేశారు తుమ్మలవారు. అవునండి. జంజాల పాపయ్య శాస్త్రి గారు అయితే లలితమైన పద్యాలలో ఆయన కొంచెం ఆధునికత కూడా మేళవించి, గుమ్మడి పూలలో గొబ్బిళ్ళు వాకిళ్ళ శోభిల్లుచున్న అది సౌభాగ్య సంక్రాంతి, వరకట్న రాక్షసి నరకి ముక్కలు చేసి అగ్ని కాహుతి చేయ అది భోగి సంక్రాంతి, అరసాలు విరసాలు ఏకమై కలసి కాంతులు చిమ్మాది తెలుగు సంక్రాంతి, మధురమగు మన తెలుగు అధికార భాషయై అవగళించిన అదే అభ్యుదయ సంక్రాంతి, ముంగిళ్ళ రంగురంగుల రంగవల్లికల్ చెంగలించిన అది బంగారు సంక్రాంతి, మకర రాశి సువర్ణమయ సూర్యకిరణాలు దశల ప్రసరింప అది సిసలైన సంక్రాంతి, యువశక్తి యుగశక్తి నవనవోన్మేషమై పొంగులెత్తిన అది పొంగళ్ళ సంక్రాంతి. ఇలా అద్భుతమైన మాటలతో మన కవులు సంక్రాంతి శోభని వర్ణించారండి. చక్కగా మీరు చెప్పారు. యువశక్తి యుగశక్తి నవోన్మేషి సంక్రాంతి, పొంగళ్ళ సంక్రాంతి. ప్రతిభావన ఎంతో అద్భుతంగా ఉంది కదండి. అవునండి. రాజలక్ష్మి గారు, మరి సంక్రాంతి అనగానే మనకి ధనుర్మాసంలో వస్తుంది మకర సంక్రమణం, ఈ విశేషాలు, అలాగే సంక్రాంతి గురించి కవితాత్మకంగా చెప్పారు. అంతేకాకుండా ఇప్పుడు పౌరాణిక విశేషాల గురించి మనం మాట్లాడుకుందాం. దానిలో ఈ సంక్రాంతి పండుగ గురించి, దాని ప్రాముఖ్యత గురించి కవులు ఏమన్నారు, వివరిస్తారా? తప్పకుండానండి. మకర సంక్రాంతి అత్యంత పవిత్రమైనదని, దీనితో నరకయాతనలన్నీ కనుమరుగైపోయి స్వర్గద్వారాలు తెరుచుకుంటాయని భారతీయుల విశ్వాసం. పుణ్యకార్యాలు జరిపే ఉత్తమ కాలం కాబట్టి
ఇది పరమ పవిత్రమైనదిగా భావించబడుతుంది. యావత్ భారతదేశంలోనూ వేదకాలం నుండి ఆధ్యాత్మిక నేపథ్యంతో ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన పండుగగా దీనిని భావించటం ఒక సనాతన సంప్రదాయంగా మనకు కనిపిస్తుంది. కాలచక్రంలోని రాసులన్నింటిలోనూ మకరం చాలా ఉత్తమమైనది. ఎందుకంటే మనిషికి శిరస్సు ఉత్తమాంగమైనట్లే ఈ బ్రహ్మాండానికి మకర రాశి ఉత్తమమైనది అని ఒక భావన అన్నమాట. ఈ మకర రాశిలోకి సహస్ర కిరణుడైన సూర్యభగవానుడు ప్రవేశించి అప్పటి నుండి తీక్ష్ణంగా ప్రకాశించటం ప్రారంభించే మహత్తరమైన పుణ్యదినం కనుక ఇది మానవులకు బ్రహ్మజ్ఞానాన్ని కలిగించడానికి, మనిషి శరీరంలో ఉండే షట్చక్రాలను దాటి సహస్రారం వరకు మనిషి ప్రయాణం చేయడానికి అనువైనటువంటి కాలంగా వేదాంతుల చేత భావింపబడుతుంది. అందుకే దీనికి కావలసినటువంటి గురూపదేశము, గురు పూజ, వేద పారాయణం వంటి కార్యక్రమాలను ఈ సమయంలోనే శ్రద్ధాభక్తులతో ప్రారంభించటం కూడా ఒక సంప్రదాయంగా వస్తున్నది. అందుకే దీన్ని పెద్దల పండుగ అని కూడా అంటారు కదా రాజలక్ష్మి గారు? అవునండి, దానికి కూడా ఒక విశిష్టమైన సదాచారాలు వెనుక దాగి ఉన్నాయి. అయితే ఇది 3 రోజుల పండుగగా జరుపుకుంటున్నాం కదా, ఏమిటి దీని విశిష్టత అని ఆలోచించినప్పుడు వామనావతారంలో ఆ విష్ణు భగవానుడు బలిచక్రవర్తిని అణిచివేయడానికి వచ్చినప్పుడు నేలను 3 అడుగుల దానమివ్వమని అడుగుతాడు. ఆ సందర్భంలో భువిని దివిని ఆక్రమించి 3వ అడుగుతో బలి శిరస్సును పాతాళానికి అణిచివేసినటువంటి పుణ్య సందర్భంగా మకర సంక్రమణాన్ని చెప్తారు. ఈ పవిత్రమైన కాలంలో కాలధర్మం చెందిన వారికి మరుజన్మ ఉండదని, ఉత్తమలోక ప్రాప్తి కలుగుతుందని పురాణ సంప్రదాయజ్ఞుల విశ్వాసం. మనకి భారతంలో దీనికి ఒక ప్రముఖమైన ఉదాహరణ కనిపిస్తుంది కదా. కర్మవీరుడు భాగవతోత్తముడు అయిన భీష్ముడు అంపశయ్య మీదే వేచి ఉండి ఆయన స్వచ్ఛంద మరణాన్ని మకర సంక్రమణం తరువాతనే, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తరువాతనే ఉపయోగించుకొని ఆ వరంతో తను శరీర త్యాగం చేశాడు. అప్పటి వరకు మనస్సును భగవంతుని మీద లగ్నం చేసి అహం బ్రహ్మాస్మి అని మనసులో భావిస్తూ ఆ అనుభూతిని పొందేటంత వరకు ఆయన వేచి ఉన్నాడు. కాబట్టి లౌకికమైన భావనలను, వాంఛలను విడనాడి భగవత్ చింతన దిశగా మనిషిని నడిపించే పుణ్యకాలం మకర సంక్రమణం. అలాగే అయ్యప్ప స్వామి దీక్ష స్వీకరించినటువంటి భక్తులు కూడా మకర జ్యోతిని దర్శించి తమ దీక్షను విరమింపచేయటం కూడా మనం సమాజంలో చూస్తున్నాం. దానికి మకర జ్యోతి అని పేరు. ఆ మకర సంక్రమణం నాడు కనిపించే ఆ జ్యోతి చాలా విశిష్టమైనదని, వారు జీవితంలో చేసినటువంటి పాపాలన్నిటినీ కూడా శమింపచేస్తుందని వారు భావిస్తారు. ఇలా అనేక పౌరాణిక అంశాలు ఈ మకర సంక్రమణంతో ముడిపడి ఉంటాయి. అలాగే దీనికి పెద్దల పండుగ అని పేరు కదా, ఎందుకు అలా వచ్చింది అని ఆలోచించినప్పుడు మనందరం జీవించి ఉన్న వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో హాయిగా సంచరిస్తూ ఉన్నప్పుడు పెద్దలు, గతించినటువంటి పెద్దలు అదృశ్యంగా మన చుట్టూ సంచరిస్తారు అని నమ్ముతారు. ఆ పెద్దలని మనం మర్చిపోలేదు, వారిని మనం ఇంకా గౌరవిస్తున్నాం అనటానికి గుర్తుగా ఈ పర్వదినాల సందర్భంలో వారిని సత్కరించి వారికి సరి అయినటువంటి గౌరవాన్ని కలిగించటం ఒక సంప్రదాయంగా ఏర్పడింది. అందుకే దీన్ని పెద్దల పండుగ అని, పెద్దలకు తర్పణాలు విడిచే సందర్భంగా కూడా దీన్ని భావిస్తారు. దీనికి కూడా ఒక పౌరాణిక గాథ మనకు కనిపిస్తుంది. సగర చక్రవర్తి యొక్క కుమారులు కపిల మహర్షి యొక్క క్రోధానికి గురి అయి పడి ఉన్నప్పుడు ఆ వంశంలో జన్మించిన భగీరథుడు గంగానది గురించి, పరమశివుని గురించి తపస్సు చేసి మందాకిని అయిన ఆ గంగానదిని
భూమి మీదకు, అక్కడి నుండి పాతాళానికి కూడా కొనిపోయి ఆ సగర చక్రవర్తి కుమారులకు సద్గతులు కలిగేటట్లుగా చేశాడు ఆ గంగాజలంతో. అందుకే ఇది పెద్దలను గౌరవించుకునే పండుగ అనే ఒక సంప్రదాయం కూడా ఏర్పడింది. అందుకే మన పూర్వాచారాలు, సంప్రదాయాలు అన్నీ కూడా మన వ్యక్తిత్వాన్ని గొప్పగా నిర్మించేటటువంటి ప్రణాళికతో ఏర్పడినవి. ఆ ఉద్దేశంతో ఏర్పడినటువంటి విధానం ఈ పెద్దల పండుగ, లేకపోతే పెద్దలకు పెట్టుకోవటం అనేదన్నమాట. నాగరాజలక్ష్మి గారు, అసలు పండుగ అంటే గనక ఎంతో ఆనందంతో సుఖశాంతులతో జరుపుకోవటం ఎలాగో, అది ఒక మనిషి జీవితం ఎదుగుదలకు, వికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి నిదర్శనం అని ఎంతో చక్కగా మీరు తెలియజేశారు. సత్యవతి గారు, అసలు మనకి ఈ సంక్రాంతి అనగానే ముందుగా భోగి పండుగ. భోగి పండుగ అనగానే భోగి మంటలు, సాయంత్రం చక్కగా చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయడం, మంగళహారతులు, ఒక చక్కటి ఆహ్లాదకర వాతావరణం, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కలిసి సంబరంగా చేసుకుంటారు. ఆ రోజు ప్రత్యేకంగా కొత్త బియ్యంతో పొంగళ్ళు చేయడం, ఇవన్నీ వీటన్నిటి గురించి సాహిత్యంలో ఎలా ప్రస్తావించారు? దీని వెనక దాగి ఉన్న అర్థం పరమార్థం వివరిస్తారా? తప్పకుండానండి. ఈ భోగి పండగ అనంగానే మొట్టమొదటగా మనకి గుర్తు వచ్చేది తెల్లవారుజామున అందరూ లేచి సాంప్రదాయబద్ధంగా, ఎటువంటి ఒట్టి రోజుల్లో చాలా బద్ధకంగా చాలాసేపు పడుకునే వాళ్ళు కూడా భోగి రోజు మాత్రం చాలా తెల్లవారుజామునే లేచి అందుకు తగిన ఏర్పాట్లన్నీ చేసుకుని 4-5 ఇళ్ల వాళ్ళు కానీ, ఒక వీధిలో వాళ్ళు కానీ ఒక చోట చాలా పెద్దగా భోగి మంటల్ని వేయటం అనేది మనం ఇప్పటికీ చూస్తున్నాం. ఈ ఆచారం ఇంకా ఏమీ సమసిపోలేదు. ప్రతి పట్టణంలో, ప్రతి పల్లెలో కూడా బాగా జరుగుతోంది. ఈ భోగి మంటలు దక్షిణాయన కాలంలో సంక్రమించే అనేక అనారోగ్యాలు, మృత్యు భయాలు ఇవన్నీ కలగకుండా బోనాలని సమర్పించే ఆచారం కూడా ఉంది. సద్ది నైవేద్యాలని, వేడి నైవేద్యాలని. అవన్నీ కాకుండా ఈ భోగి మంటలు పెట్టడంలో ఇంకొక గొప్ప ఉద్దేశం ఏంటంటే, అసలు తెలుగులో భోగం అంటే ఏమిటి? ఆనందం, సుఖం. ఇది మన ధనుర్మాసంలో నీలాదేవి మన గోదాదేవిగా జన్మించి ఆయన ఆ తులసి కోట దగ్గర ఒక పసిపాపగా అయోనిజగా లభించినప్పుడు ఆ విష్ణుచిత్తుడు ఆ పాపని ఎంతో ముద్దుగా పెంచి పెద్ద చేసుకున్నప్పుడు ఆమె పుట్టినదాది శ్రీరంగనాథుణ్ణే తన భర్తగా సేవిస్తూ, ఆలోచిస్తూ, ఆనందిస్తూ ఆవిడ పరిపూర్ణమైనటువంటి ఆ రంగనాథుని ప్రేమకు పాత్రురాలైన కథ మనందరికీ తెలిసిందే కదా. ఆ జీవేశ్వరుల యొక్క భోగం, ఆనందం, అదే భోగి. ఇక్కడ ఈ ధనుర్మాసానికి దీనికి భోగి అని పిలవటంలో కూడా ఒక ఆధ్యాత్మికమైన అర్థం ఉంది. అంతేకాదు, కాంతి సంక్రాంతిని భోగమున్ వడసి క్రాల నయ్యద భోగి పండువన్ సంతసమైన ఉత్సవము సాగును వేకువ నుండి వెల్లుగా కాంతిని గూర్చు అగ్నిలవి క్రాలును పేరున భోగి మంటలై. ఇక్కడ మనకి భోగి మంటలుగా అవి మన సంతోషం, మన ఉత్సాహం, మన పండగ సంబరం, ఇది ఒక కాంతి రూపంలో మనం తెల్లవారుజామునే ప్రదర్శించుకుంటాం. భోగి మంటలందు గోగి పుల్లలు కాదు, కామరోషములను కాల్పవలయు, క్రొత్త పబ్బమందు కోడి పుంజుల కాదు, దురభిమానములెల్ల త్రుంపవలయు. ఆదర్శ భావాలని చెప్పేటటువంటి కవి, నాయనా నీలో ఉన్న కామరోషాలని, దురభిమానాన్ని కూడా ఈ భోగి మంటల్లో పడవేయరా, చక్కగా ధర్మంగా బతకరా, ధర్మమునకు హాని రాని దారిని పయనించుమని ఆపదలు ఏ పొద్దునా నీకు కలుగవు సుమా. నువ్వు ధర్మాన్ని నమ్ముకుంటే నీకు ఆపదలే రావురా నాయన అని చెప్పేటట్టుగా కూడా కవులు ఈ భోగి మంటల్ని వర్ణిస్తారు. ఈ భోగి మంటలపై కాగులు పెట్టి, పూర్వకాలం బాగా ఉపయోగించేవాళ్ళు కాబట్టి ఆ కాగులన్నీ పెద్ద పెద్ద కాగుల్ని తీసుకొచ్చి వాటి మీద వేడినీళ్ళు కాచుకుని వీధంతా కూడా వాళ్ళ తర్వాత చేయబోయే పని మనకి నువ్వుల నూనె రాసుకుని, సున్నిపిండితో నలుగు పెట్టుకుని, కుంకుడు రసం పోసుకుని అందరూ కూడా ఈ అభ్యంజన స్నానం చేయటానికి నీళ్ళన్నీ కూడా ఈ భోగి మంటలపై కాచుకుని అది 10 గంటల దాకా 11 గంటల దాకా కాగుతూనే ఉండేవి. ఈ దృశ్యాలు మనకి నిజంగా
మరపుకు రాకుండా భోగి మంటలు ఈ భోగి పండుగని చక్కగా ఆరంభించుకుంటాం. మీరన్నట్లు సాయంత్రం అయ్యేటప్పటికి మనం బొమ్మల పండుగ కాబట్టి బొమ్మల్ని అలంకరించుకోవటంతో పాటు మన ఇంట్లో ఉన్నటువంటి మన చుట్టూరా అన్నదమ్ముల పిల్లలు కానీ మన పిల్లలు కానీ మనవలు కానీ మనవరాళ్ళు కానీ వీళ్ళందరినీ కూర్చోబెట్టి భోగి పళ్ళు పోయటం అనే ఒక అద్భుతమైనటువంటి ఆచారం మనకి ఉంది. ఇందులో చాలా మంచి మంచి అర్థం అంతరార్థం ఉంది. కుంకుమ పెట్టి పేరటమునకు ఆహ్వానించగా చిన్నారిన్ ఒక పెద్ద పీటపై ఆసీనుందగంజేసి ఎన్నెన్నో పోయుచురేగు పండ్లు సిరమందెనే పైసలన్నింపుచున్ ఎన్నో పాటలు పాడి హారతులతా మెత్తంగా ముత్తైదువల్ చెన్నారుంగద భోగినాడతడు ఆశీర్వాదముల్ పొందుచున్. ఆ పసిపిల్లలకి ఎంత చక్కగా ఆశీస్సులను అందిస్తారంటే ఆ ముత్తైదువులందరూ కూడా కంటక వృక్షంబు కమనీయ ఫలములు బదరీ ఫలములు మధురములును దృష్టి దోషము నెల్ల తీసివేసడి శక్తి కలిగిన వగుటచే తలను పోసి శిశువులకెంతయు క్షేమమ్ము గుర్తురు భోగి పండుగ నాడు పొలతులెల్ల. భోగి పండుగ నాడు పోయున వగుటచే భోగి పండ్లయ్యను రేగు పండ్లు పేరటమునకై వచ్చి వెలదులెల్ల హారతుల నెత్తి దీవెనలందజేయ దండనామల గృహిణియు సత్కరించు వాయనములియు వారికుపాయనముగా. ఆవిడ ఇంటికి వచ్చి తన పసిపిల్లలందరినీ చక్కగా ఆశీర్వదించిన ముత్తైదువులకి చక్కటి వాయనాలు ఇచ్చి వాళ్ళని బంగారు ఆశీర్వాదాలు ఇచ్చినందుకు ధన్యులం అని చెప్పి వాళ్ళకి నమస్కరించడం జరుగుతుంది. ఇక ఆ భోగి పళ్ళు పోసేటప్పుడు ఉంటాయి అద్భుతమైనటువంటి భావాలతో కూడిన మన సాంప్రదాయపు పాటలు. శశిముఖులారే మన పసిబాలురాకు భోగి పండ్లు పోయుదాము శశిముఖులారే. మూడేసి దోసిళ్ళు వేడుకతో శిరమున ఆశీస్సులందిస్తూ భోగి పండ్లు పోదాము శశిముఖులారే. అద్దంపు చెక్కిళ్ళు ముద్దులొలుకుచునుండి తీరైన కస్తూరి తిలకము మెరిసేను వెంకట శివగురుడు కింకరి వరదూడు శంకలేక మా శిశువు కాపాడు ఎల్లవేళల శశిముఖులారే. మన పసిబాలురాకు భోగి పండ్లు పోయుదాము. ఇటువంటి భావాలు ఇందులో ఆ భగవంతుడే సాక్షాత్తు వచ్చి నిన్ను రక్షించాలి, మరి ఆ వెంకటేశ్వరుడు వచ్చి రక్షించాలి, విఘ్నేశ్వరుడు వచ్చి రక్షించాలి అని చెప్తూ ఈ పాటల్లో భోగి పళ్ళు పోయరే ఓ రమణులారా మన చిరంజీవులకు మేలు కలుగగా విఘ్నేశ్వరుడే వచ్చి విఘ్నాలు తొలగింప షణ్ముఖనాథుడొచ్చి శాస్త్రాలు వల్లింప బ్రహ్మదేవుడే వచ్చి వేదాలు వల్లింప శ్రీకాంతుడే వచ్చి దీవెనలందించ వెంకటరమణుడే వచ్చి వరములనీయంగా శ్రీరాముడే వచ్చి రక్షించ చూడ శ్రీకృష్ణుడే వచ్చి ఆశీర్వదించగా ఆంజనేయుడే వచ్చి అభయాలనివ్వంగా కులదేవతలే వచ్చి ఆపదలు కాయగా భోగి పళ్ళు పోయరే ఓ రమణులారా. అసలు ఇలాంటి పాటలు మనం ఇప్పుడు మీరు ఇలా పాడుతూ ఉంటే ప్రతి ఒక్కరికి వారి చిన్నప్పటి జ్ఞాపకాలు, ఆ భోగి పళ్ళు పోయించుకుంటున్నప్పుడు ఆ తర్వాత చిల్లర ఏరుకోవటం, ఆ బంతిపూల ఆ సువాసన, ఇవన్నీ అలా స్ఫురణకు వచ్చేస్తాయి కదండి. అవును, ఆ చిట్టి చిట్టి రేగి పళ్ళు అన్నీ కూడా చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు ఎంత చక్కని భోగి పళ్ళు ఎర్ర ఎర్రని రేగి పళ్ళు అంటూ ఈ భోగి పళ్ళు పోయటం అనేది చాలా ఆనందంగా.
ఇప్పుడు ఇది ఒక సదాచారం అవటం వల్ల చాలామంది ఇప్పటికి కూడా దీన్ని మాత్రం కొనసాగిస్తున్నారు. ఎందుకంటే పసిపిల్ల పుట్టినప్పటి నుంచి బాలారిష్టాలన్నీ దాటుకుని చక్కగా ఎదగాలంటే ఎటువంటి దృష్టులు తగలకుండా, ఎటువంటి చెడుగాలులు సోకకుండా ఉండాలని ఈ దిష్టి తీయటం అనే అర్థం ఒకటే కాదు, ఈ బదరీ ఫలంలో ఉన్నటువంటి ఒక వైద్యపరమైనటువంటి ఒక ఆనందాన్ని పిల్లలకు అందివ్వాలనే ఉద్దేశంతోనే వాళ్ళ తలలని తాకించటం కూడా జరుగుతూ ఉంటుంది. పిల్లలకు కూడా చాలా సంబరం, కొత్త బట్టలు కట్టుకుని ఈ భోగి పళ్ళు పోస్తూ ఉంటే, వాళ్ళకి హారతులు ఇస్తూ ఉంటే వాళ్ళు చాలా ఆనందంగా కేరింతలు కొడుతూ ఉంటారు. ఈ భోగి పళ్ళు, భోగి మంటలు కూడా ఈ రెండిటలతోనే అసలు మనకి పండగ మొదలవుతుంది. ఆ మొదలైనది ఇంటిల్లిపాదికి ఆనందాన్ని ఇస్తుంది. ఇలా ఈ భోగి పండగ అనేది చక్కటి మరి రుచికరమైనటువంటి పిండి వంటల్ని, సంక్రాంతి పండగ అంటేనే అరిసెలు, మన తెలుగు వాళ్ళకి అరిసెలు, చెక్కలు. ఈ అరిసెలు చేయటంలో కూడా ఏమంత శ్రమ ఉండదు. ఇప్పుడంటే మనం చాలా వివిధ మార్గాలను అవలంబిస్తున్నాం, కానీ పూర్వకాలంలో అయితే ఒకళ్ళింట్లో అరిసెలు చేయడానికి మిగతా వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్ళేవాళ్ళు. అది చాలా సునాయాసంగా చక్క కబుర్లు చెప్పుకుంటూ, ముచ్చట్లు చెప్పుకుంటూ, పండగ సంబరం అంతా కూడా అక్కడే అరిసెలు చేసే చోటే నెలకొని ఉండేదా అన్నట్టుగా ఉండేదండి. ఒక అద్భుతమైనటువంటి వేడుకనంతా మీ మాటల్లో అలాగే కవిత్వాల్లో చూపించారండి సత్యవతి గారు, చాలా బాగుందండి. నాగరాజలక్ష్మి గారు, అసలు నన్నెచోడుడు కుమార సంభవంలో శివపురంలో వేసినటువంటి రంగవల్లులను చిత్ర వర్ణాతిశయ నూతన రత్న చిత్రి అంటూ చాలా చక్కగా సాక్షాత్కరింపచేశారు ఆయన మాటలతో. ఇలా చూస్తే అనేక మంది కవులు ఒక పక్కన రంగవల్లికలు, ఒక పక్కన సంక్రాంతి శోభను సాక్షాత్కరింపచేశారు రచనలో. దాని గురించి మీరేమంటారు? అవునండి, తెలుగుతనం ఉట్టిపడే పండుగ కాబట్టి ఈ సందర్భంగా జరిగే ముచ్చట్లన్నీ కూడా, ఆ వేడుకలన్నీ కూడా తెలుగు సాహిత్యంలో కవులు వర్ణించి మురిసిపోయారు. గొబ్బి పాటలు, కోడి పందాలు, ఎడ్ల పందాలు ఒకటేమిటి, సస్యశ్యామలమైన భారతదేశానికి అన్నపూర్ణ అయిన తెలుగు గడ్డ మీద ఈ పండుగ వేడుకలు పల్లెల అందాలని, పల్లె జీవితాలని కూడా సుందర నందనాలుగా చేసేశాయి. ఈ సంక్రాంతి సందర్భంగా ఈ వచ్చే వేడుకలను వర్ణించిన మొట్టమొదటి కవి మనకి పాల్కురికి సోమనాథుడు కనిపిస్తాడు. ఆయన బసవ పురాణంలో శివభక్తి పరంగా ఆయన కావ్యాన్ని రచించినప్పటికీ కూడా ప్రకృతి సౌందర్యాన్ని చాలా అద్భుతంగా వర్ణిస్తాడు. తెల్లవారుజామున కోడి కూతల దగ్గర నుండి లేచి వాళ్ళందరూ కూడా భక్తి తాత్పర్యాదులతో ఆ పరమశివుణ్ణి అర్చించే ప్రక్రియలో ఈ విశేషాలన్నీ కూడా మనకు గోచరిస్తాయి. ఆ రంగవల్లులేమిటి, తెల్లవారుజామున మంచులో నిద్ర లేచి వెళ్ళడము, ఇవన్నీ కూడా ప్రకృతి సంబంధమైనటువంటి సుందర దృశ్యాలుగా మనకు పాల్కురికి సోమన కవిత్వంలో కనిపిస్తాయి. ఆ తర్వాత మీరన్నట్లు నన్నెచోడుడు కూడా సందర్భానుగుణంగా నన్నయ్య కానీ, నన్నెచోడుడు కానీ, తరువాతి కవులందరూ కూడా రంగవల్లులను ప్రధానంగా వర్ణించారు. మనకి రంగవల్లి అనగానే మనకు వెంటనే సంక్రాంతి స్ఫురణకు వస్తుంది. అంత అద్భుతమైన భావాన్ని, ఆ సంప్రదాయ సిద్ధతను మనకు ఆ కవులు అందించారు. ఆ తర్వాత శ్రీనాథుడు కూడా పలనాటి వీర చరిత్రలో కోడి పందాలు అతి ప్రధానమైన ఘట్టం కదా. పలనాటి వీర చరిత్రలో మనకు తెలిసిందే. ఆ కోడి పందాలు వాళ్ళు ఆ సందర్భంగా పెంచుకునేటటువంటి రాగద్వేషాలు, కోడి పందాల వలన స్నేహము వృద్ధి చెందుతుంది, అలాగే ద్వేషము వృద్ధి చెందుతుంది. దేని వలన సౌఖ్యము, దేని వలన దుఃఖము అనేది కోడి పందాల వృత్తాంతం మానవులకు ఒక సందేశం ఇస్తుంది. అలాంటి సందేశాత్మకమైనటువంటి భావనలతో శ్రీనాథుడి రచనల్లో మనకు ఈ సంక్రాంతి విశేషాలు కనిపిస్తాయి. ఆ తర్వాత అయ్యలరాజు నారాయణామాత్యుడు హంస వింశతి కావ్యంలో, అందులోని చిన్న చిన్న కథల్లో సందర్భానుగుణంగా సంక్రాంతి విశేషాలు, సంక్రాంతి సందర్భంగా అనుసరించబడే సంప్రదాయాలు అన్నీ కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు. అయితే ఇది హేమంత ఋతువులో వచ్చే పండుగ. కవులందరూ కూడా సంక్రాంతి పేరు చెప్పకపోయినా ప్రకృతి వర్ణనల ద్వారా, ముఖ్యంగా ఋతువర్ణనల ద్వారా భగవంతుణ్ణి ఆరాధించారు.
ప్రకృతిలో పరమాత్మను దర్శించారు. ఆయా పర్వదినాలను మిషగా చేసుకొని ఋతువుల వర్ణనల్లో వాళ్ళు ఆధ్యాత్మిక భావాలను ప్రోది చేశారు. హేమంత ఋతువు యొక్క ప్రభావాన్ని చాలామంది కవులు మనకు వర్ణించి చెప్తారు. వాల్మీకి, కాళిదాసాది మహాకవుల కావ్యాల్లో కూడా హేమంత ఋతు వర్ణన కనిపిస్తుంది. అలాగే తెలుగులో ముఖ్యంగా బమ్మెర పోతన భాగవతంలో హేమంత ఋతువు యొక్క ప్రభావాన్ని, జనుల జీవన విధానం మీద ఆ ఋతువు యొక్క ప్రభావం ఎలా ఉంటుందో అనే అంశాన్ని చక్కగా వర్ణిస్తాడు. ఏమిటి అంటే, మనం మొదటే అనుకున్నాం ఇది ప్రకృతి సంబంధమైన పండుగ, కాల సంబంధమైన పండుగ అని. హేమంత ఋతువు వచ్చేసరికి పగటి దినాలు కుంచుకుపోతాయి, రాత్రి సమయాలు దీర్ఘాలవుతాయి. పగటి సమయంలో సూర్యుడు చాలా వేగంగా అంతరించిపోతూ ఉంటాడు, అస్తమించిపోతూ ఉంటాడు. ఉదయించటం కూడా ఉదయిస్తాడు, కానీ మన కళ్ళకు కనిపించటం చాలా ఆలస్యంగా కనిపిస్తాడు. దీన్ని తీసుకొని పోతన మంచి చమత్కారి వర్ణనల్లో భలే చమత్కారాలు చూపిస్తూ ఉంటాడు. ఆయన అంటాడు, పొడుపు కొండ మీద పొడుచుట మొదలుగా పరువు పెట్టి ఇనుడు పశ్చిమాద్రి మరుగు చొచ్చెగాక మసలిన చలిచేత చిక్కెననగా చిక్కకున్నే. సూర్యుడు బయటకు వచ్చింది మొదలు గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడట అస్తాద్రి వరకు. అలా వెళ్లకుండా నెమ్మదిగా వెళుతూ ఉంటే అప్పుడు ఆయన సంగతి తెలిసేది, చలికి చిక్కి ఉండేవాడు అని ఆయన చమత్కారం చేస్తాడు. హేమంత ఋతువు అంటే రకరకాలైన పుష్పాలు వికసించే కాలం. అన్ని పుష్పాలు వికసించి ఆ పరిమళాలన్నీ కూడా కలగలిసిపోయి మానవుల యొక్క హృదయాలను రాగరంజితం చేస్తూ ఉంటాయి. మనుషులలో ఒక రకమైన లలిత శృంగార భావనలు పెంపొందుతూ ఉంటాయి. దాన్ని కూడా కవులు వదిలిపెట్టలేదు. చూడండి, చెంగల్వ విరుల గంధము మంగళముగా క్రోలుచున్న మధుపములొప్పెన్ అంగజ వహ్నులపై ఉప్పొంగి విజృంభించు పొగల పోలికన్ అని అంటాడు పోతన. ఆ పుష్పాలన్నిటి మీద మధుపాలు సంచరిస్తూ ఉంటాయి. అవి చాలా హడావుడిగా నేను ఇక్కడ తీసుకోవాలి, ఇక్కడ తీసుకోవాలి, ఆలస్యం అయిపోతుందని అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటాయి. అది మానవుల యొక్క హృదయాల్లో శృంగార భావాలను రేపేటటువంటి ఒక అద్భుతమైన సున్నితమైన భావన. అలాంటి భావనలు కూడా కవులు విడిచిపెట్టలేదు. చాలా అద్భుతమైన భావాలతో కవులు మనకు ఈ సంక్రాంతి విశేషాలను వర్ణిస్తారు. ఇక ఆధునిక కవులైతే పద్య కావ్యాల్లో, తమ పద్య రచనల్లో ఈ సంక్రాంతి శోభను ఒక తాత్వికమైన నేపథ్యంతో కూడా వర్ణించారు. ముఖ్యంగా తుమ్మల సీతారామమూర్తి గారు ప్రతి పర్వదినంలోనూ మానవుని యొక్క ఆంతరంగికమైన స్వభావాన్ని జోడించి మరీ వర్ణిస్తారు. ఆయన అంటారు, కండరేగడ ఆరపండి కన్పండువై పొలుచు మిరియపు పండు బొట్టు పెట్టి కొసరి నూరిన పచ్చి పసుపు పూత మొగాన గుమ్మడి పూదుమారమ్మునద్ది వలిపమ్మునకు ఒక్క వాసి హెచ్చైనట్టి నును మంచు తెలిచీర నూలు కొల్పి బంతి పువ్వులకు చేమంతి నెయ్యము గూర్చి కబరీభరమ్ము చక్కన కుదిర్చి పంట కళ్ళాలు మును బరాబరులు సేయ గూడు కట్టిన తెలిమబ్బు గొడుగు నీడ కదలి వచ్చెను భాగ్యాల కడలివోలే మకర సంక్రాంతి లక్ష్మి హేమంత వీధి. హేమంతం అనే వీధిలో మకర సంక్రాంతి అనే లక్ష్మి ఒక నవనవలాడే ముగ్ధమోహన సౌందర్యవతి అయిన ఒక స్త్రీమూర్తిగా కనిపించిందట. ఈ కాలంలోనే బంతి పువ్వులు, చామంతి పువ్వులు గుబాళిస్తూ ఉంటాయి. ఆడపిల్లలు బంతిపూలతో, చామంతులతో, రకరకాల రంగులతో కూడిన పువ్వులతో పూల జడలు అలంకరించమని పేచీలు పెడుతూ ఉంటారు. ఆ ముచ్చటను కూడా మర్చిపోలేదు ఆ కవి. చూడండి ఎంత అద్భుతమైన
మానసికమైన సంతృప్తిని కలిగించే ఈ పండుగ ఎంతో తాత్వికతను కూడా నేర్పుతుంది. ఆయన అంటారు, మేడ ప్రక్క గుడిసె మేలిమి బంగారు పట్టు వలువ సరస ప్రాతగోచి తనివి చెంత ఇంత తరుగని కన్నీరు లేని పండు విధి ఫలింపవలయు. సంక్రాంతి సందర్భంగా ఏం కోరుకోవాలి మనిషి అంటే కలిమిలేముల వ్యత్యాసాలు ఉండకూడదని, మేడ ప్రక్క గుడిసె ఉండే విధానానికి మనం స్వస్తి పలకాలని, ఏ తేడాలు లేని ఒక సమానమైన సౌభ్రాతృత్వ సంపద నెలకొన్నటువంటి సమాజాన్ని కాంక్షించాలని ఆయన మనకు సందేశం ఇస్తాడు. ఎంత అద్భుతమైన భావనలను సంక్రాంతిని ఆధారం చేసుకొని మన కవులు పండించారో చూసారా? చాలా బాగుందండి రాజ్యలక్ష్మి గారు. ఒక అద్భుతమైనటువంటి భావనని అంతా మీరు అసలు సౌభ్రాతృత్వంతో ఉండాలి అనేది పండుగ పరమార్థం అనేది తెలియజేశారు. అలాగే సత్యవతి గారు, కొలనితో పరికి గొబ్బిల్లో ఎదుకుల స్వామికి గొబ్బిల్లో అన్నారు పదకవితా పితామహులు అన్నమాచార్య వారు. గొబ్బెమ్మలు, గొబ్బియలు అసలు ఎంత అద్భుతం అండి. గొబ్బెమ్మల పేరంటం కూడా చేస్తారు. సంక్రాంతికి గొబ్బెమ్మలకు ఉన్నటువంటి ఆ అవినాభావ సంబంధాన్ని, పాటల్ని వివరిస్తారా? సాహిత్యంలో ఎలా ప్రస్తావించారు? తప్పకుండా అండి. అసలు సంక్రాంతి పండగ అంటేనే పశువుల పండగ అని కూడా పిలుచుకుంటాం మనం. అందులో గోమాత, ఈ గోమాత మరి ఇచ్చే పాలని, గోమయాన్ని, మరి ఆ గోమయంతో వచ్చే పిడకలతో వచ్చే విభూతిని, వీటినన్నిటినీ కూడా మనం ఎంతో పవిత్రంగా భావిస్తాం. పవిత్రమే కాదు, ఆరోగ్యకారకంగా కూడా చెప్తాం. మరి ఈ ఎదుగుతున్నటువంటి చిన్నారి పిల్లలందరూ కూడా తెల్లవారుజామునే లేచి, ఈ తెల్లవారుజామున లేవటానికి పూర్వకాలంలో అయితే మేళతాళాలు వినిపించేవి. ఆ మేళతాళాలు ఏమిటో తెలుసా? పూజారులు పుణ్య ఉదకాలని చెరువు నుంచి తెచ్చుకునేటందుకు ఒక మేళతాళాలతో ఆ చెరువుకి వెళ్ళేవాళ్ళు. వెళ్ళినప్పుడు ఆ వాయిద్యాలు వినపడంగానే పిల్లలందరూ అమ్మో తెల్లారిపోయింది, మనం పేడకి ఆవు పేడ కోసం వెళ్ళాలి అని చెప్పి ఆ గోశాలలకి వీళ్ళు వెంటనే ఒక వస్తువుని తెచ్చుకునేందుకు ఒక తట్టో బుట్టో ఒక ఏ వస్తువో ఏదో ఒకటి తీసుకుని వాళ్ళు ఆ గోశాలలకు వెళ్ళి జాగ్రత్తగా అవి పొడిచేవా కానివా అని చూసుకుంటూ ఆ పేడని వాళ్ళు చాలా ఆనందంగా సేకరించేవారు. ఈ సేకరించడంలో పోటీలు ఉండేవి స్నేహితురాళ్ళకి. వాళ్ళందరూ కలిసి నేను ఇంత తీసుకొచ్చాను, అంత తీసుకొచ్చాను, నాకేమీ దొరకలేదు అనే వాళ్ళకు కూడా పంచుతూ వాళ్ళు చక్కగా ఆవు పేడని తీసుకొచ్చి ఇంటికొచ్చి చక్కగా దాన్ని ముందర గడ్డి బరకలు అవి తీసేసి ఆ పేడనంతా శుభ్రం చేసి చక్కటి గొబ్బెమ్మలని 2 చేతులతో పట్టి అంతకు ముందే వేసినటువంటి ఒక పీట, పసుపు రాసిన పీట, ముగ్గు వేసి వాటి మీద ఈ గొబ్బెమ్మల్ని వాళ్ళు చేసి పెట్టి దానిపైన చక్కటి బియ్యపిండితో ముందర ఇటు అటు గీతల్ని గీసి పసుపుని, కుంకాన్ని, మధ్యలో బంతి పువ్వు కానీ గుమ్మడి పువ్వులు కానీ వీటిల్ని పువ్వుల్ని తీసుకొచ్చి పైన అద్ది చాలా అందంగా అలంకరించి వాటిల్ని అంతకు ముందే అక్కయ్యో అమ్మో అమ్మమ్మో వేసినటువంటి పెద్ద పెద్ద ముగ్గులు వాకిళ్లలో ఉండేవి. వాటిలన్నిటి నిండా ఈ గొబ్బెమ్మలు పెట్టేవాళ్ళు. ఇలా గొబ్బెమ్మలు పెట్టిన తర్వాత ఇంకా పండగ దగ్గరకు వచ్చేస్తుండగా సంధి గొబ్బెమ్మలు పెట్టుకేవాళ్ళు. సంధి గొబ్బెమ్మలు అంటే చిన్న చిన్న గొబ్బిళ్ళు కాకుండా పెద్ద గొబ్బిళ్ళు చేసి దానికి ఒక పూజ, సాయంకాలం వేళ మాత్రమే చేసి దానికి ఒక పూజ చేసి చక్కగా ఒక తులసి మొక్కను కూడా పక్కన పెట్టి అమ్మవారి పూజ చేసి ఆ తర్వాత ఆడపిల్లలందరూ కలిసి గొబ్బి తట్టేవాళ్ళు. ఇది నిజానికి చాలా చక్కటి మంచి సాంప్రదాయం. ఇందులో ఆరోగ్యం ఉంది, ఆనందం ఉంది, మరి ఒక రకమైన ఉత్సాహం ఉంది. ఈ పిల్లలకి, ఈ చిన్నారి పిల్లలందరికీ, ఎదుగుతున్నటువంటి పిల్లలందరికీ ఇది మన పండగ, మనందరం స్నేహితురాళ్ళం అనేటటువంటి ఒక సూహృద్భావ వాతావరణం కూడా ఈ గొబ్బిళ్ళు పెట్టడంలో ఉండేది. మరి పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు? వాళ్ళు చక్కగా ఈ పేరంటానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసేవాళ్ళు. తిన్నని పీటకున్ పసపు తీరుగా రాచుచు కుంకుమంబున వన్నియ మీర పెట్టి చెలువంబగు మృగ్గుల పైన నిల్పుచున్ పన్నుగ గొబ్బిళ్ళల్ వరుస బాగుగా నిల్పుచు
చిత్ర పుష్ప సంపన్నము చేసి కన్యలు పాడెదరెన్నియో భక్తి గీతముల్. ఈ పాటలు చాలా తమాషాగా ఉంటాయి. ఎక్కువ గొబ్బి తట్టే పాటలు అన్నీ కృష్ణుడి మీద, కృష్ణలీలల మీద ఉంటాయి. గొబ్బి ఎళ్ళో సఖియా వినవే చిన్ని కృష్ణుని లీలలు వినవే, కృష్ణుని లీలలు కానారే అంటూ చక్కగా తప్పట్లు తడుతూ చుట్టూరా తిరుగుతూ, ఇంకా కొంతమంది అయితే దుక్కులు దుక్కులు దున్నారంట, ఏమి దుక్కులు దున్నారంట, రాజావారి తోటలో జామి దుక్కులు దున్నారంట, అలనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా వామనగిరి గొబ్బిళ్ళు, గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళు, గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళు, విత్తు విత్తు మొలిచిందంట, ఏమి విత్తు మొలిచిందంట, రాజావారి తోటలో జామి విత్తు మొలిచిందంట, అలనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా వామనగిరి గొబ్బిళ్ళు, గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళు. చక్కగా చప్పట్లు కొడుతూ ఒక చక్కటి పద్ధతిని పాటిస్తూ వాళ్ళందరూ అలా రంగురంగుల పరికిణీలు ధరించి అలా గొబ్బి తడుతూ ఉంటే చూడటానికి చాలా కనుల పండుగగా ఉండేది. అంతేకాదు ఇందులో ఇంకొంచెం సందడి, చుట్టూరా తిరగటం, మళ్ళీ వాళ్ళకి వాళ్ళు చుట్టూరా తిరుగుతూ ఆ వేసేటటువంటి అడుగుల్ని మంచి తాళబద్ధంగా వేస్తూ, అటవీ స్థలముల కరగుదమా వటపత్రంబులు కోయుదమా, గుంతలు గుంతలు తవ్వుదమా, గోళీకాయలాడుదమా, చింత గింజలాడుదమా, సిరి సిరి నవ్వులు నవ్వుదమా, దాగుడు మూతలాడుదమా, దబి దబి గుద్దులు గుద్దుదమా అంటూ కిలకిల నవ్వుతూ వాళ్ళంతా కూడా ఇలా గొబ్బి తడుతూ ఉంటే ఇంటిల్లిపాది వచ్చి చూసి చాలా ఆనందించేవాళ్ళు. అంటే భోగి రోజు భోగి పళ్ళు పోసుకుని బొమ్మల అది జరిగితే పేరంటం చేసుకుంటే, సంక్రాంతి రోజు ఇలా గొబ్బెమ్మల పేరంటంతో ఎంతో అద్భుతంగా అలరారుతుంది. అలాగే పాటల్లో చక్కగా మీరు వివరించారు సత్యవతి గారు. నాగరాజలక్ష్మి గారు, రంగు రంగుల బొమ్మల కొలువు రకరకాలకు నెలవు, పాప పెదవిపై చిరునగవు అది నిత్య మల్లె పువ్వు అనగానే మీకు అందరికీ అర్థమైపోయింది బొమ్మల కొలువు. సంక్రాంతి రోజున మరి ఈ రోజున పెట్టేది బొమ్మల కొలువు కూడా. గొబ్బెమ్మలు ఎంతో బొమ్మల కొలువు అంటే అసలు ఈ బొమ్మల కొలువు ఎన్నో తీసుకొస్తారు, అన్ని మట్టి బొమ్మలే ఉండాలి. ఇది మనకి ఆధునిక కాలం అంటే నాటి వేద కాలం నుంచి ఈ ఆధునిక కాలం వరకు ఈ బొమ్మల కొలువు యొక్క ప్రస్తావన ఏ విధంగా తెలియజేశారు, వివరిస్తారా? తప్పకుండానండి. మనకు విజయదశమి సందర్భంగాను మకర సంక్రాంతి సందర్భంగాను బొమ్మల కొలువు పెట్టుకునే సంప్రదాయం ఏర్పడింది. దీనిలో ఒక తాత్వికమైన అర్థం కూడా ఉంది, ఒక సామాజికమైన భావన ఉంది. మన సంప్రదాయాలన్నీ కూడా అన్ని రకాలైన భావాలను కలగలిపే మనకి బోధిస్తూ ఉంటాయి. బొమ్మలు భగవంతుడు సృష్టిలో ఈ జీవులంతా బొమ్మలే, మానవులంతా బొమ్మలే. భగవంతుడు ఎప్పుడు ఏ సందర్భంలో ఎవరిని ఇక్కడ ఉంచుతాడో, ఎవరిని మళ్ళీ తీసుకొని వెళ్తాడో అనే ఒక వేదాంత ధోరణి ఈ బొమ్మల కొలువు పెట్టడంలో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ బొమ్మ ఇవాళ కనిపించిందనుకోండి, మళ్ళీ కొంతకాలానికి ఆ బొమ్మ ఉండదు, విరిగిపోవటం పాడైపోవటం జరుగుతుంది. అంటే ఏమిటనమాట, భగవంతుని సృష్టిలో ఈ జీవులంతా అశాశ్వతము అనే భావాన్ని వృద్ధులు మనకు బోధిస్తారు. ఇక పిల్లల విషయానికి వస్తే వారిలో ఒక నూతనమైన ఉత్తేజాన్ని కలిగిస్తుంది బొమ్మల కొలువు. రకరకాలైన జంతువుల బొమ్మలు కానీ, భగవత్ సంబంధమైన బొమ్మలు కానీ, రకరకాల దృశ్యాలు ముఖ్యంగా ఆ బొమ్మల కొలువుల్లో ఆయా పండుగల సందర్భంగా చేసేటటువంటి సంప్రదాయబద్ధమైన దృశ్యాలను బొమ్మలుగా ఏర్పాటు చేయటము, ఇవన్నీ పిల్లల్లో సృజనాత్మక శక్తికి దోహదం చేస్తాయి. వారిలో ఒక వినూత్నమైన తేజస్సునకు కారణమై ఉత్సాహంతో భావి జీవితంలో మనం ఎలా గడపాలి అనే దానికి ఇది ఒక
నాందిగా, ఒక ప్రతీకగా బొమ్మల కొలువు పిల్లల్లో కనిపిస్తుంది. ఇట్లా పిల్లలు పెద్దలు అందరూ కూడా బొమ్మల కొలువు విషయంలో వారి వారి స్థాయికి తగినట్లుగా భావనలు చేస్తూ, ఇక సామాజికంగా చూస్తే బొమ్మల కొలువు పెట్టుకున్నాం మా ఇంటికి రండి అని చుట్టుపక్కల వారందరినీ పిలవటం జరుగుతుంది. పేరంటం చేస్తాం. ఇక్కడ కూడా వాళ్ళందరినీ పిలిచి వారికి తాంబూలం ఇచ్చి వారితో కాసేపు కూర్చొని ముచ్చట్లు చెప్పి పండుగ విశేషాలన్నీ మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటే చుట్టుపక్కల వారందరి మధ్య ఒక అనురాగం, ఒక అనుబంధం, ఆత్మీయత ఏర్పడుతుంది. ఆ సామాజికమైన స్నేహ సంబంధాలకి కూడా బొమ్మల కొలువు ఒక గొప్ప ఉదాహరణ అండి. ఎటు పర్వదినం సందర్భంగా అందరి మనసులు ఉల్లాసంగా ఉంటాయి కాబట్టి ఆ ఉల్లాసాన్ని అందరితో పంచుకోవటం అనే భావన దీని వెనుక ఉన్నటువంటి అంతరార్థం. మీరేమంటారు సత్యవతి గారు? అవునండి, ఇందులో ఈ బొమ్మల కొలువుని మన తెలుగుతనాన్ని, మన తెలుగు ప్రాంతాన్ని వర్ణిస్తూ పైడిపాటి వారు ఇట్టె చూచిన ఎంతనే జీవకళ ఉట్టిపొడు పసందవు కొండపల్లి బొమ్మ నిలచి నిండుగా మించు కళకళలాడు భావమ్మునవు ఏటి కొప్పాక బొమ్మ దగదగనై పనితనము తీర్చినదంత సంభారమైన విశాఖ బొమ్మ సింగారమొలికించు చెన్నారు తిరుపతి దాపులే ఎర్ర చందనపు బొమ్మ కొలువ చెట్టుచు నందాల తెలుగు కన్నె పేరటమునకై తానే పిలిచి వచ్చి వాయనములిచ్చు సంక్రాంతి వాసరముల పండు ముత్తైదువుల దీవెనలు కోరి. ఇలా ఈ బొమ్మల్లో కంచువి, పింగాణి, మరి పంచలోహాలు, ఇత్తడి, కొయ్య, ముఖ్యంగా మట్టి విగ్రహాలు ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం కొత్త బొమ్మల్లో చేరుస్తూ నైవేద్యంగా పులగం పెట్టి హారతిచ్చి రమ్యతరమైన ఏనుగుంటుంది. ఇందులో కూడా ఒక అరలుగా దాన్ని చక్కగా మన ఇంట్లో ఉన్న వస్తువులనే మెట్లుగా అమర్చుకుని పైన చక్కటి తెల్లటి వస్త్రాన్ని కప్పి ఆ పైన దేవతామూర్తులు, ఆ తరువాత మరి ఇంకా కొంతమంది పురాణ పాత్రలు, ఆ తరువాత జంతువులు, ఆ తర్వాత పక్షులు, ఇలా అన్ని రకాలుగా ఈ బొమ్మల్ని చేస్తే పిల్లలకి మాత్రం ఈ బొమ్మల్ని పెట్టడం, ఆ బొమ్మల్ని చూడటం, అలంకరించటం ఒక మనోవికాసానికి అద్దం పట్టే పండగ ఈ బొమ్మల పండుగ అండి. అంటే సత్యవతి గారు, నిజంగా చెప్పాలంటే అన్ని ప్రాంతాలకు చెందినటువంటి బొమ్మలను తీసుకువచ్చి ఒక్కసారి ఆ బొమ్మల కొలువులో పెడితే కనుక భిన్నత్వంలో ఏకత్వం అనేది తప్పనిసరిగా కనిపిస్తుంది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతే కదా? అవునండి, బాగుందండి. రాజలక్ష్మి గారు, సంక్రాంతి పండుగ వేళ దానగూడెం ప్రస్తావన కూడా మనకి కనిపిస్తూ ఉంది. సాహిత్యంలో దీని యొక్క అంతరార్థం గురించి కవులు ఏ విధంగా చెప్పారు? అవునండి, బాగా గుర్తు చేశారు. ఇక్కడ మనం ఇంకొక విశేషాన్ని ముచ్చటించుకోవాలి. అదేమిటంటే పుష్య మాఘమాసాల సంధి కాలంలో వచ్చే అమావాస్య నాడు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. ఆ సంక్రమణాన్ని అర్ధోదయ కాలం అని అంటారు. ఇది పగటిపూట మధ్యాహ్నానికంటే కొంచెం ముందు సమయంలో కనుక జరిగితే అది మరింత ప్రశస్తమైనదిగా కార్తాంతికులు చెప్తారు. ఈ అర్ధోదయ శుభ సందర్భంలో దానాన్ని కనుక ఇచ్చినట్లయితే, లేక దానాన్ని కనుక స్వీకరించినట్లయితే అది అత్యంత ప్రశస్తమైనదని చెప్తారు. ఆ పుణ్య సందర్భంలో బ్రాహ్మణుడు బ్రహ్మ సదృశుడని దానజల ధార అతనికి సమర్పించినట్లయితే అది అత్యంత ప్రయోజనవంతమని వేదం ఘంటాపదంగా పేర్కొంటున్నది. ఏమంటుందంటే దానధారాజల గంగా సర్వే విప్రా చతుర్ముఖాః అర్ధోదయే దానలవం సమేరు సదృశో భవేత్. ఆ అర్ధోదయ కాలంలో ఒక లవము, ఒక చిన్న బిందువు లేదా కొంచెం దానం చేసినా సరే మేరు పర్వతమంతటి మహత్తరమైన పుణ్యాన్ని, సద్గతిని కలిగిస్తుందట. అందుకే ఈ పుణ్యకాలంలో పాయసం దానం చేస్తారు, కాంస్య పాత్రను దానం చేస్తారు, సువర్ణ లింగాన్ని దానం చేస్తారు. బ్రహ్మ, విష్ణు,
శివుల యొక్క ప్రతిమలను బంగారంతో కానీ వెండితో కానీ కాంస్యంతో కానీ చేసినటువంటివి తయారు చేసి ఇస్తారు. ఇలా చేస్తే సమస్త పృథ్వీని దానం చేసినటువంటి ఫలితం లభిస్తుందని నమ్ముతారు. అంతేకాదు దీని వెనుక ఒక పౌరాణిక విశ్వాసం కూడా ఉంది. ప్రళయం సంభవించినప్పుడు, సృష్టి అంతా మునిగిపోయినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహావతారాన్ని ధరించి ఈ మకర సంక్రాంతి సందర్భంగా ఆ సృష్టిని పైకి తీశాడని ఒక గాథ. ఆ సృష్టి, ఆ భూగోళం, ఈ బ్రహ్మాండం కూష్మాండం వలె ఉంటుందని, గుమ్మడికాయలాగా ఉంటుందని, కాబట్టి ఈ సందర్భంగా కూష్మాండ దానం అన్నది ప్రశస్తమైనదని కూడా కొన్ని చోట్ల కొందరు భావిస్తూ ఉంటారు. అందుకే ఒక కవి అంటారు, రెండు మకర సంక్రమణపు పండుగ వేళల వసగెడు ఫలమౌ ఈ కూష్మాండము ప్రతీక కాదే బ్రహ్మాండమునకు అంతరార్థమాలోచింపన్ అని అంటారు. ఇక కర్షకుడు ఈ కాలంలో గొప్ప దాతగా మనకు కనిపిస్తాడు. తన చుట్టూ ఉన్న మనుషులకు, తన దగ్గర పనిచేసిన వాళ్లకు, పొలంలో పనిచేసినటువంటి కూలీలకు, ఇతర పశుపక్ష్యాదులకు, జంతువులకు అన్నిటికీ కూడా తను ఏదో ఒకటి కానుకలుగా ఇచ్చుకుంటూ దానం చేస్తూ తన జీవితాన్ని సఫలీకృతం చేసుకునేది కర్షకుడు. అదే మనం చూస్తాం. కొత్తగా పంట వచ్చినప్పుడు ఆ ధాన్యపు కంకులను ఇంటి ముందు వేలాడదీస్తారు. వేలాడదీసిన కంకులు ఎందుకు అక్కడ పెడతారు అని అంటే, పిచ్చుకలు మొదలైన చిన్న చిన్న పక్షులు వచ్చి ఆ కంకుల్ని తిని ఆనందంగా అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇంట్లో ఉన్న పిల్లలు వాటిని చూసి ముచ్చటగా గంతులేస్తూ ఆనందంతో కేరింతలు కొడుతూ ఉంటారు. అందుకే ఒక కవి చెప్తారు, కాలునన్ గమకించుచున్ కిచకిచల్గాగన్ ధ్వనించేయుచున్ కాలున్ మోపగలేక బిట్టు ఎగురుచున్ కాంక్షన్ గమిన్ వ్రాలుచున్ ఏలాగైనను గింజలన్ తినుచునున్ హేవాకమున్ పిచ్చుకల్ గోలంగోలను చేయ బాలకులు నిర్ఘోషముగా వింతురౌ అని పైడిపాటి సుబ్బరామశాస్త్రి గారు అంటారు. ఇక్కడ ఒక అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. ఆ వేలాడదీసిన కంకుల్ని తినడానికి పిచ్చుక రావడానికి ప్రయత్నం చేస్తుంది. అక్కడ కాలు మోపడానికి వీలు లేక మళ్ళీ మనుషులు ఎవరైనా వస్తే తరిమి కొడతారనే భయంతో పరిగెత్తుతుంది బయటికి. కిచకిచమని శబ్దం చేస్తూ ఉంటుంది. దానితో పాటు తక్కిన పిచ్చుకలు కూడా అక్కడికి చేరతాయి. మళ్ళీ అక్కడికి వచ్చి కాలు మోపుతుంది. ఎలాగైనా ఆ గింజలను తింటుంది. వాటిని చూచి పిల్లలు సంబరంతో కేరింతలు కొడుతూ వాళ్ళు చేసే అల్లరిని మర్చిపోతారు ఇళ్లలో. వాళ్ళు అప్పటి వరకు చాలా అల్లరి చేస్తూ గొడవ చేస్తూ పెద్దవాళ్లను విసిగిస్తూ ఉన్నటువంటి వాళ్ళు నెమ్మదిగా హాయిగా ఆ పిచ్చుకలను చూస్తూ ఆనందిస్తూ ఉంటారు. అంటే ఒక దానగుణం ఎంతటి సౌభాగ్యాన్ని కలిగిస్తుందో, కర్షకుడి ఇంటిలో ఎంతటి మధురమైన దృశ్యాలను మనకు అందిస్తుందో తెలుస్తుంది. అలాగే పొలాల్లో కోత కోసినప్పుడు, పంట నూర్చినప్పుడు ఆ పని చేసిన కూలీలందరికీ కూడా రైతు అడిగిన దానికంటే ఎక్కువ ధాన్యాన్ని ఇచ్చేస్తూ ఉంటాడు. ఆ రైతు కూలీ భార్య అడిగితే నా గాజుల కోసం ఇవ్వండి అని అడిగితే సంతోషంగా ఇంటి ఆడపడుచుకు ఇచ్చినట్లుగా ఇచ్చివేస్తూ ఉంటాడు. వెలసూచి చిరుదిండి విలిచెనా కొబ్బెర చిప్పకే చేటలు చేటలొసగే గాజులకని కోరగా గంపకెత్తించి పాలేరు సతికి సంబరము కూర్చే కుంటికిన్ గ్రుడ్డికిని వేడుకున్న వానికి ఎల్లవానికి భాగంబులేర్పరించి లేములెరుగని సంక్రాంతి లేమకపుడు అనుంగు తోడయ్యే కుప్పలు నూర్చు రైతు అని అద్భుతంగా ఆ వ్యవసాయదారుడి జీవన విధానం ఎంత ముగ్ధ మనోహరంగా ఉంటుందో, ఆయన దాతృత్వ సంపద ఎలాంటిదో చెప్తారు. అలాగే సాతాను జీయరు
ఇంటింటికి వచ్చినప్పుడు ఆయన వస్తున్నాడని తెలిసి దూరం నుండే అర్థం చేసుకొని అన్నిటినీ సిద్ధం చేసి వాకిట్లో చాటలతో సంసిద్ధంగా ఉంటారు ఆ ఇల్లాండ్రు వాళ్లకు అన్నీ అందించడానికి. ఇంతటి దానగుణం ఈ సంక్రాంతి పర్వదినంలో దాగి ఉందమ్మా. అంతేకాకుండా ఆ దానగుణాన్ని కూడా కవులు ఎంత చక్కగా వివరించారో తెలియజేశారు నాగరాజలక్ష్మి గారు. సత్యవతి గారు, మనకి సంక్రాంతి అనగానే హరిదాసులు, అలాగే జంగమయ్యలు, బుడబుక్కల వారు, గంగిరెద్దులు, ఒకరేమిటండి అసలు నిజంగా ఇవి లేనిదే అసలు సంక్రాంతి కనిపించదు. ఇవన్నీ తప్పనిసరిగా ఉంటాయి, వండ శోభితం ఇవన్నీ ఉంటాయి. వీరి గురించి మీరేమంటారు? వీరి గురించి మనకి సాహిత్యంలో ఏ విధంగా కవులు వర్ణించారంటారు? వాసిని చెందు పండుగను ఒత్తురు పెక్కురు యచకాగ్రునుల్ దోసిలి తోడ తండలము మూయుచు పెట్టిన తుష్టిగాంతురో వీసమయైన సంక్రమణ వేళను దానము చేయు నదియే రాసులు రాసులై తరుగరానిది అయిన ఫలమునిచ్చెడిన్. నిజానికి వీళ్ళని యాచకులు అనకూడదు. వాళ్ళు 365 రోజులు అడుక్కోరు. ఒక్క సంక్రాంతి పండగకి మాత్రమే వచ్చేది ఒక సంప్రదాయంగా, ఒక తాత ముత్తాతలు చెప్పిన పద్ధతిగా వచ్చేవాళ్ళు సాతాని జీయర్లు. ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలా గౌరవించదగిన వాళ్ళే. కానీ సంక్రాంతి పండగకి ఇలా వెళ్ళాలి అనేది వాళ్ళ తాత ముత్తాతలు వాళ్ళకి నేర్పిన అలవాటు. కాబట్టి తెల్లని చక్కటి వస్త్రాలను హరిదాసు నిజంగా ఆ పాత్రని, రాగి పాత్రని శుభ్రంగా తెల్లగా తోమి, అది ఒక దైవికమైన పనిలాగా దాని చుట్టూరా బంతిపూల చెడ్డుని కట్టి ఆయన పాడుతూ భక్తిగా వస్తుంటే నిజంగా ఆ పాటలు చాలా విష్ణులీలల్ని వర్ణించేవి, కృష్ణలీలల్ని వర్ణించే ఆ తత్వాలు అవి కూడా చాలా సాహిత్యంలోనూ గొప్పగా ఉంటాయి, భక్తిభావంలోనూ కూడా ఒక పరిపక్వంగా ఉంటాయి. అంతేకాదు అక్కడ మనం దానం చేసేటటువంటి జంగమయ్య మనకి జంగమయ్యలు, దాసరులు, మరి బుడబుక్కల వాళ్ళు, గంగిరెడ్ల వాళ్ళు, వీళ్ళందరూ కూడా సంక్రాంతి పండగ అంటేనే సందడిగా ఇస్తారు. ఇప్పటికి కూడా నెల్లూరు ప్రాంతం అటువైపు ఇంకా విపరీతంగా ఆ సాంప్రదాయాన్ని చాలా చక్కగా పాటిస్తారు వాళ్ళు. అయినప్పటికీ కూడా మనవైపు కానీ మొత్తం తెలుగు ప్రాంతం అంతా కూడా ఈ యాచకులు సంక్రాంతి పండగకి రావటాన్ని ఒక ఆనందంగా భావిస్తాను తప్ప వీళ్ళకేదో ఇచ్చేయాలి అనే బాధతో ఏ గృహస్థుడు అనుకోడు, ఏ ఇల్లాలు అనుకోకుండా డూడూడూడు బసవన్నయంచు కడు విడ్డూరమ్ముగా ఎద్దుకుంత్రాడుం బోసియు ముక్కు దూలమున గంతం కప్పి వెన్నంతటన్ ఆడింపంచను దెంచు ముంగిటకి స్తోత్రాలాపముల్ పల్కు తా పాడుం బోడి సనాయి తండులము సంపాదింపగా ఒక్కడున్. ఇంకా దాసరైతే పాడున్ హరిన్ సేమం బొక్కక త్రొక్కు చిందులను వన్నెన్ తంబురా మీటుచున్ సామాన్యం బనరాను వాని గళమా ఆశ్చర్యానుసంధాయియవు. ఆ గంతు చక్కగా గంతేస్తూ ఆ పాట పాడుతూ పెడుతుంటే ఆశ్చర్యానికి అనుసంధానమై ఉంటుంది సుమ. ఆ చలనమంతా కూడా అద్భుతంగా కనుల పండుగలాగా ఉంటుంది. అంబ పల్కవే జగదంబయంచు డుబుడుక్కండు మేలు కీయలను వంచించు కైలాసమెల్లత కదలి వచ్చిన ఎట్లు గంట మ్రోగించు జంగమ్ము జంట పనికి మాలిన గిత్తబట్టి దేవత చేసి ఇల్లిల్లు చను గంగిరెద్దు మనిసి వైకుంఠమే తల వాకిట నిల్పెనా స్వరమూది పాడు దాసరి కృషస్వి పేరు పేరున వచ్చేడి బిచ్చగా అండ్ర కాదనక ఇచ్చు అంతియగాక భక్తి వసుధైవమ్ముల కొల్చు పంట రైతు పరమ కుష్మాండ ఫలదాన పరత మొరసి. ఆయన బ్రాహ్మణుడికేమో కుష్మాండ దానం చేస్తాడు. మరి ఇంటికి వచ్చినటువంటి యాచకులందరికీ వాళ్ళకి సంతోషం కలిగేటంతగా ఆ ధాన్యాన్ని బియ్యాన్ని పోసి ఎంతో సంతోషపెడతాడు. మరి జంగమయ్య అయితే ఆయన చూడంగానే మనకి ఒక రకమైన భీతి కూడా కలుగుతుంది. ఫాలం బంధున భూతియున్ కనుల రెప్పన్ భూతి శోభింపగా
వ్రేలాడన్మెడ శంఖమున్ కరము శబ్దింపంగా పెన్ గంటతా బోలెందాలిచి తంబురాను మెడపై సోకొప్పగా నిలిపి ఆ దాల నాదాలన్ గుప్పును జంగమయ్య శివునత్యంతమ్ము కీర్తించుచు. సాక్షాత్తు శివుడే వచ్చాడా అన్నట్టుగా ఇంత పెద్ద విభూతిని పెట్టుకుని దాని మధ్యలో పెద్ద కుంకాన్ని దిద్ది మరి పెద్ద గంట బుచ్చుకొస్తాడు. తెల్లవారుజామునే కనపడతాడు, మళ్ళీ తర్వాత కనపడ్డు, వెలుతురు వచ్చాక కనపడ్డు. ఇటువంటి వాళ్ళని మన వాకిట్లోకి వచ్చాడంటే మనకి సంబరం. కొందరిళ్ళకి వెళ్ళడు, వెళ్ళకపోతే వాళ్ళు బాధపడిపోతారు, అయ్యో మా ఇంటికి రాలేదు. నిజంగా చెప్పాలంటేనండి వీళ్ళు మనకి సంక్రాంతి పండగకి మాత్రమే కనబడతారు కదా. నిజంగా ఒక అద్భుతం అనే చెప్పాలి. రాజలక్ష్మి గారు, అసలు సంక్రాంతి అనగానే అనేకమైనటువంటి కవులు కవితలు రాశారు. ఆ కవితలను మీరు ఎలా వర్ణిస్తారు? అవునండి, సత్యవతి గారు చెప్పిన విషయాలు చూస్తే నాకు కూడా సాతానిజీయరు రూపాన్ని వర్ణించిన ఒక కవిత్వం గుర్తుకొస్తుంది. బేతవోలు రామబ్రహ్మం గారు చెప్పిన ఒక అందమైన వర్ణన. మంజీరమణిరాజ పుంజాగత స్వచ్ఛ సింజాన మాధుర్య మంజిమములు కరలీన లసమాన వరపీన సునవీన తాళంబు మేళంబు నేలు కొనగా నెత్తిమీదను పట్టి నేర్పుగా నిలబెట్టు అక్షయంబగు గిన్నెనమరువన్నే వేదాంత సంగీత ఒక వంక తాళంబు నుల్లసిలగా పాదభంగిమలొక రీతి పడయకుండ గంతులాడుచు పాటలతో కలసి మెలసి పాడు సాతాను జియరు బట్టి రమ్య శాబ్దికాడంబరము చేయు చలికి బిగిసి అని వర్ణించారు. ఆధునిక కవులు కూడా వచన కవిత్వంలో సంక్రాంతి విశేషాలను చాలామంది వర్ణించారు. అయితే ఆధునిక కాలం వచ్చిన తర్వాత కర్షక జీవితం కడగండ్ల పాలు కావటం, కర్షకుడు అనేక రకాలైన ఇక్కట్లను ఎదుర్కోవటం, వారి జీవితాలు అస్తవ్యస్తం కావటం, అలాగే ఆ జీవనాధారం కోసం తల్లిదండ్రులను విడిచిపెట్టి బిడ్డలు విదేశాలకు వెళ్ళిపోవటం, ఇలాంటి దయనీయమైన పరిస్థితులనే ఈనాటి కవులు వచన కవిత్వంలో ఎక్కువగా భావించి సంక్రాంతి సందర్భంగా మనకు అందిస్తూ ఉన్నారు. అప్పటి ఆ వేడుకలు, ఆ ముచ్చటలు పల్లెల్లో కూడా ఈనాడు కనుమరుగైపోయాయనే బాధ ఈనాటి కవుల్లో తరచుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అంటాను. ఆ సందర్భంగా నేను భావించినటువంటి కొన్ని భావాలు మీకు తెలియచేస్తాను. పత్రాంచలాలపై ముత్యాలై, చేమంతులపై పసిడి మెరుపులై, జొన్న కంకులపై పగడాలైన హేమంత తుషారాల సోయగాలు ఒకనాటి వరాల పల్లెల సోయగాలు. భాగ్యదాత కన్నులు కాంతి దివిటీలు, అక్కడ పంటలతో పాటు మమకారాలు పండేవి. ఆ పంటలకిప్పుడు తెగులు పట్టింది, ఆ మమకారాలకిప్పుడు చెదలంటింది. హేమంత తుషారాలు అలిగి వెళ్ళిపోయాయి. తాను గుండె చీల్చుకొని పంట రాల్చినా కడుపు నింపని కాఠిన్యానికి తిరిగి తనలోనే కలిసిపోతున్న ముద్దు బిడ్డను చూచి నల్లని మట్టి తెల్లబోయింది. అంపశయ్య మీద అపర భీష్ముడు భూమిపుత్రుడు. ఒక్క బలిని అణిచివేసిన 3 అడుగులకు సంకేతం మకర సంక్రమణమైతే, అవినీతి దానవుల రూపుమాపే తొలి అడుగై, పడమటి సంధ్యారాగాలన్నీ తూరుపు ఎదపై హేమంత తుషారపు రాగాలను పలికించే మలి అడుగై, మమతానుబంధాలు వెల్లివిరిసే 3వ అడుగై, ఆశావహ జీవనానికి మకర సంక్రమణం కావాలి తొలి కిరణం. మనుషులతో పాటు పశువులు, జంతుజాలము, పశుపక్ష్యాదులు అన్నీ కూడా ఆనందాన్ని పొంది మళ్ళీ ఆ వేడుకల హరివిల్లైన సంక్రాంతి పర్వదినాలు మనకు రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. వేడుకల హరివిల్లు అని ఎంతో అద్భుతంగా చెప్పారు నాగరాజలక్ష్మి గారు. సత్యవతి గారు, గ్రామీణ శోభను వర్ణిస్తూ మరి సంక్రాంతిని ఎలా వర్ణించారు కవితా రూపంలో? గ్రామాలలోనే కాకుండా పట్టణాల్లో ఎక్కడైనా సరే ప్రత్యేకించి సంక్రాంతి ముగ్గులను గురించి మనం తప్పకుండా ప్రస్తావించుకోవాలి. ఇప్పుడు చాలామంది ఏదో శిక్షణ తీసుకుని ఇందులో ఏవో డిగ్రీలు తీసుకోవటం ఇలాంటివి చూస్తున్నాం. కానీ నిజంగా
గృహిణులుగా ఉన్న మహిళలు వాళ్ళు వేసే ముగ్గుల్లో ఎంత సృజనాత్మకత. ప్రత్యేకించి సంక్రాంతి పండగ ముగ్గులు అనేవి కొన్ని ఉన్నాయి. అవి వైకుంఠ ద్వారాలు, రథం వేయటం, తర్వాత కొన్ని పాముల్లాగా వాటిల్ని కలపటం, ఇటువంటి ఇవి సృజనాత్మకత చూస్తున్నప్పుడు వాళ్ళు చాలా చాలా అవలీలగా ఆ ముగ్గుని ముందు నుంచి వాళ్ళు తయారు చేసుకుంటారు. ఇసుక కలిపి ముగ్గుకొని అది చాలా జాగ్రత్తగా చక్కగా తయారు చేసుకుని వాటిల్ని వాకిట్లో వాళ్ళ ఇంత సృజనాత్మకత మన స్త్రీలలో ఉన్నదా, వీళ్ళకి ఇంకా ఎన్ని రాణించే గుణాలు ఉన్నాయి అని మనం ముగ్ధులైపోతాం. ఈ పల్లెటూళ్ళల్లో ముఖ్యంగా చక్కగా మరి పేడ నీళ్లతో కల్లాపు జల్లి వాకిళ్ళన్నీ కూడా సందడి సందడిగా ఆ వేసుకున్న ముగ్గుని ఎంత అపురూపంగా కన్నబిడ్డను చూసుకున్నట్టు చూస్తారు. మరి ఇటుపక్క వాళ్ళు అటుపక్క వాళ్ళు వాళ్ళ ఇంట్లో ముగ్గు బాగుంటుంది, వీళ్ళ ఇంట్లో ముగ్గు బాగుంటుందని ప్రత్యేకించి వెళ్ళి చూడటం కూడా చూస్తాం. మళ్ళీ రాత్రి అయ్యేటప్పటికల్లా మళ్ళీ ఊడ్చేసి మళ్ళీ నీళ్లు చల్లి మళ్ళీ రేపటికి ఇంకొక ముగ్గు, ఇవన్నీ వేయటం చూస్తుంటే నిజంగా పుణ్యగేహిని పెద్ద రథమును వాహనములు ముంగిటను మృగ్గిడుము మనం చూస్తూ ఉంటాం. కనుమ పండుగ రోజు ముందు రోజు వైకుంఠ ద్వారాలు, ఆ తర్వాత రథం, ఆ తర్వాత రథానికి ఒక తాడు, ఇవన్నీ కట్టి మళ్ళీ మనం ఈ సంక్రాంతి రథాన్ని పంపించేస్తున్నట్టుగా వీధి వీధంతా కూడా ఆ రథాన్ని లాగేటటువంటి ఒక తాడుని వేయటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే మనకు అనిపిస్తుంది మన పెద్దలు మనకిచ్చినటువంటి ఒక అద్భుతమైన విశ్వాసాలని ఈ సంక్రాంతి పండగ నిజంగా రథంలో పెట్టి తీసుకొచ్చి మనకు అందిస్తోందా అనిపిస్తుంది. మరి వీటినన్నిటినీ ఆచరిస్తూ మనం ఇదేదో అనవసరమైన విషయంగా భావించకుండా ఒక సుహృద్భావ వాతావరణానికి చక్కగా అమ్మాయిలందరూ ఒక వయసు వాళ్ళందరూ స్నేహంగా ఉండటానికి, మరి అలాగే ఇరుగు పొరుగు ఆడవాళ్ళు ఎవరికి వాళ్ళు తలుపులు వేసుకుని ఎవరింటో వాళ్ళు కూర్చోవటం కాకుండా ఒకరి కష్ట సుఖాల్ని ఒకళ్ళు పంచుకుంటూ ఒక చక్కటి వాతావరణాన్ని నెలకొనేటట్టుగా ఊరంతా సందడిగా మన సమాజం అంతా ఒకళ్ళ కష్టం ఒకళ్ళు పంచుకుంటూ చక్కగా హాయిగా ఆనందంగా ఉండాలని ఈ సంక్రాంతి పండగ ప్రతి పల్లెలోనూ ప్రతి పట్టణంలోనూ మన తెలుగు వాళ్ళంతా కూడా అద్భుతంగా ఆనందంగా చేసుకోవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. కడుపు నిండంగా దీని ఎంత కలకలమని నిలచియుండు మీదు వాకిళ్ళుల ఎందు వచ్చు ఈ దారి బలిచక్రవర్తి నేడు. బలిచక్రవర్తి వస్తాట సరిగ్గా కనుమ రోజు ప్రతి వాళ్ళు స్నానం చేయాలి, తల స్నానం చేయాలి. కనుమనాడు కాకి కూడా స్నానం చేస్తుంది, తల స్నానం చేస్తుందని ఒక సామెత కూడా మనకుంది. మరి మళ్ళీ మనం భోగి రోజు తలంటి పోసుకుంటాం, కనుమ రోజు స్నానం చేస్తాం. స్నానం చేసి ఈ బలిచక్రవర్తి వరాలు ఇస్తాట వాకిట్లోకి వచ్చి. కాబట్టి వరములనొసంగ మీకు అవ్వారిగాక రెండు మా ఇంటికీరు పేరంటమునకు బొమ్మలెత్తును మా పిల్ల అమలారా. ఇది పింగళి లక్ష్మీకాంత కవి రాసినటువంటి పౌష్యలక్ష్మి పద్యంలో చక్కగా ఆఖరికి పట్టణాల్లో చదువుకుంటున్న పిల్లలు కూడా మనం కూడా చూస్తూ ఉంటాం. ఈ సంక్రాంతి పండుగ వచ్చిందంటే సెలవులకి అన్ని వాహనాలు నిండిపోతూ ఉంటాయి. పత్తనమ్మున చదివేడి బలకుండ పొత్తమునకు అయ్యవారికి బెత్తమునకు సలుపు దాస్యమ్ముల నుండి మోక్షమ్మునొంది చిన్న చెల్లెలికి వన్నె గాజు బొమ్మలనుకొని మీ గ్రామమ్మునకు పొమ్ము. ఇది ఒక ఆట విడుపు, ఒక పండగ. కాబట్టి నువ్వు హాయిగా చక్కగా మీ చెల్లెలి గాజులు తీసుకుని మీ ఊరు వెళ్ళిపోవయ్యా. ముద్ద చేమంతి పూలు ముడిచి వచ్చి జడలతో కొత్త పల్లెలతో అడుగుల బడి చిందులంతొక్కు పరికిణి చెలుగుతోడ కాళ్ళ పారాడి కాటుక కన్నుగవను దిద్దుకొని మురిపెమ్మున ముద్దులొలుక నగుమొగమ్ములతోడ కన్యకలు నీకు అర్చలొసగగా నిలిచిరి వరుగునప్పుడు వచ్చిపోవమ్మా మా ఇంటి పజ్జకి పరమ కళ్యాణి మా తల్లి పౌష్యలక్ష్మి అని ఎంతో ప్రేమగా కవిగారు పిలిచినట్టుగా మనం కూడా మన తెలుగు వాకిళ్లలోకి ఈ సంక్రాంతి లక్ష్మిని పిలిచి వరాలు వేడుకుందాం. నిజంగా సత్యవతి గారు, ఆ పౌష్యమాలక్ష్మిని ఈరోజు మనమంతా ఆహ్వానించి పండుగను జరుపుకుంటూ ఉన్నాము. చివరిగా ఒక ప్రశ్న నాగరాజ్యలక్ష్మి గారు, సంక్రాంతి అంటే సందడి, మరి ఈ సందడి మానవాళికి ఎలాంటి సందేశాన్ని అందిస్తోంది? సంక్రాంతి
ఏదో ఒక రకమైనటువంటి ఆనందం మాత్రమే కాదు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నట్లుగా ఒక కుటుంబంలోని అనుబంధాలకు ప్రతీక, సమాజంలో ఉన్న వ్యక్తులతో స్నేహ సంబంధాలకు ప్రతీక, భగవంతుణ్ణి ఆరాధించుకోవడానికి ఒక అద్భుతమైన సన్నివేశం. సంక్రాంతి పండుగ అంటే కేవలం ఒక శివుడు మాత్రమే కాదు, శివ కేశవులిద్దరినీ ఆరాధించుకునేటటువంటి ఒక అద్భుతమైన సన్నివేశం. గోదాదేవి శ్రీరంగేశుని భర్తగా భావించి తన మధుర భక్తితో ఆ శ్రీరంగేశునిలో లీనమైపోయినటువంటి వృత్తాంతాన్ని గుర్తు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ కాత్యాయని వ్రతం చేస్తూ స్త్రీలందరూ కూడా సహజ సిద్ధమైనటువంటి స్నేహభావంతో మెలుగుతారు. ఇక తాత్విక ధోరణిలో తీసుకుంటే జీవేశ్వరుల ఐక్యం, గోదాదేవి ప్రతీకగా ఒక మానవులు అంటే గోదాదేవి అంటే కేవలం స్త్రీమూర్తిగానే కాదు, మానవులకు చిహ్నంగా పరమేశ్వరునిలో మానవులు జీవులు ఐక్యం కావటం అనే ఒక అద్భుతమైన తాత్విక సందేశం ఈ సంక్రాంతి పర్వదినంలో దాగి ఉంది. ఎందుకంటే వేదాల్లో ఆ పురుషోత్తముడు అని ఎందుకు కీర్తించింది అంటే ఈ సృష్టికి రక్షకుడైన ఆ విష్ణువు పురుషుడు అని, ఈ సకల సృష్టి అంతా కూడా స్త్రీ రూపమని వేదాలు వర్ణిస్తాయి. కాబట్టి ఈ సమస్త సృష్టి కూడా భగవంతునిలో ఐక్యం కావటం అనే ఒక సిద్ధాంతానికి ప్రతీక ఈ సంక్రాంతి పండుగలో మనం అనుసరించే సంప్రదాయాలు, పద్ధతులు, విధానాలు అన్నీ కూడా. ఆ ఆచారాలన్నీ కూడా ఈ లౌకికమైన స్థాయి నుంచి అలౌకికం వరకు, లౌకికమైన చర్యల నుంచి మోక్ష మార్గంలోకి జీవుణ్ణి తీసుకుని వెళ్ళడానికి అవసరమైనటువంటి పద్ధతులు, సంప్రదాయాలు. ఆ సంప్రదాయాలను పాటించటం మనందరి కర్తవ్యం. సంప్రదాయాల అంతరార్థాన్ని తెలుసుకోవటం మనందరి యొక్క విధి, మనందరికీ అవసరమైనటువంటిది అని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలండి. అందరికీ నమస్కారం. నిజంగానండి, మన సంస్కృతి మన సంప్రదాయాలను ముందు తరాల వారికి తీసుకుని వెళ్ళాలి. అలాగే సంక్రాంతి అంటే సందడి, శోభితము, వర్ణన ఇవన్నీ కలగలిసి ఉంటుంది. 3 రోజుల ముచ్చటైనటువంటి వర్ణ శోభితమైనటువంటి పండుగ సిరుల సంక్రాంతి, కాంతిని పెంచేటువంటి సంక్రాంతి, ఒక నవోన్మేషి పుష్యమాలక్ష్మి సంక్రాంతి లక్ష్మి ఈనాటి మనమంతా జరుపుకుంటున్నటువంటి సంక్రాంతి పండుగ. మహిళలందరూ రంగవల్లికలు అద్దితే కనుక కవులందరూ అక్షర రంగ వల్లికలు అద్దారు అని ఈరోజు సాహిత్య సంక్రాంతి కార్యక్రమంలో, మా సాహితీ కార్యక్రమంలో ఎంతో చక్కగా వివరించినటువంటి సత్యవతి గారికి, అలాగే నాగరాజ్యలక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. మా దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలతో వచ్చే సాహితీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.